ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగితే చేపల చెరువుల్లో నీటి నాణ్యత, ఆక్సిజన్ స్థాయిలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో చేపల పెంపకంలో రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో చేప పిల్లల పెంపకందారులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. చేపల పెంపకంలో నీటి నాణ్యత కీలకం. ఎల్నినో పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున చెరువులో నీటి ఉష్ణోగ్రత, pH, ఆక్సిజన్ స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా తెల్లవారుజామున కరిగిన ఆక్సిజన్ స్థాయిలు తగ్గే అవకాశం ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చేపల ఆహారం తీసుకునే సామర్థ్యంలో మార్పులు రావచ్చు. కాబట్టి చేపల అవసరానికి అనుగుణంగా మాత్రమే దాణా ఇవ్వాలి. చేప పిల్లల పెంపకంలో ఉష్ణోగ్రత మార్పులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చేపల పెంపకంలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు ముత్తుకూరు మత్స్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ నీరజ తంబిరెడ్డి. ఈ ఎల్నినో ప్రభావం వల్ల చేపల పెంపకంపై కూడా ఎంతో దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మనకు ఈ ఎల్నినో కారణంగా ఈ చేపల పెంపకం చేపట్టేటప్పుడు మనకు అతి భారీ వర్షాలు కానీ లేదంటే వర్షాభావ పరిస్థితులు కానీ ఏర్పడినప్పుడు చేపల రైతులు కొన్ని జాగ్రత్తలను చేపట్టడం ద్వారా వాళ్ళ వేసినటువంటి పంటని కాపాడుకొని తగిన విధంగా పట్టుబడి చేసేదానికి అవకాశం ఉంది. ఎల్నినో కారణంగా ప్రస్తుతం మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఏంటంటే చేపల చెరువుల్లో ఎక్కువ సంఖ్యలో నంబరు వేసుకోకుండా తగ్గించి వేసుకోవడము, తర్వాత మనకు నర్సరీ చెరువులను మెయింటైన్ చేసుకుంటూ అందులో చేపపిల్లల్ని పెంచుకొని తర్వాత మనకి నీటి వసతి వచ్చినప్పుడు ఈ నర్సరీలో పెంచినటువంటి ఇయర్లింగ్స్ అంటాము, లేకపోతే స్టంటెడ్ ఫింగర్లింగ్స్ అంటాము, వీటిని మనం పెంపక చెరువుల్లోకి మార్చుకోవాలి. వేసేటటువంటి నెంబర్ని కూడా చాలా తక్కువ సంఖ్యలో వేసుకున్న దానివల్ల ఏంటంటే నీటిలో వచ్చే ఒత్తిడి అవన్నీ కూడా తట్టుకొని చేపలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ కూడా మనకు ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించుకుంటూ రైతులు అవసరమైతే నీటి మార్పిడి చేసుకోవడము, నీటి లభ్యత లేనప్పుడు ఏరేటర్స్ అనేటివి పెట్టుకోవడము చేసుకోవాలి. అదేవిధంగా మనకేంటంటే ఆహారం, చేపల్లో వేసేటటువంటి ఆహారము మనము తగ్గించుకుంటూ ఈ నీటిలో పెరిగేటటువంటి సహజ ఆహారమైనటువంటి ప్లవకాలను మనం వృద్ధి చేసుకున్నట్లయితే ఈ మేత శాతాన్ని తగ్గించవచ్చు, నీటి కాలుష్య వాతావరణాన్ని మనం అరికట్టవచ్చు. సహజంగా పెరిగేటటువంటి ప్లాంక్టాన్ అంటే ప్లవకాలని చేపలు తిని బాగా ఆరోగ్యంగా పెరిగి మనకు పంటకు వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ ఎల్నినో సందర్భంగా చేపల పెంపకంలో రైతులు ముఖ్యంగా ఎప్పటికప్పుడు నీటి నాణ్యత ప్రమాణాలని మనము గమనించుకుంటూ ఉండాలి. pH కానీ, తర్వాత ఆల్కలినిటీ కానీ, తర్వాత మనకు ఏంటంటే నీటి ఉష్ణోగ్రత, తర్వాత ఈ విషవాయువులైనటువంటి ఈ అమ్మోనియా, నైట్రైటు, హైడ్రోజన్ సల్ఫైటు ఇవన్నీ కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీటి వాతావరణాన్ని పరీక్షించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా రైతులు ఈ ఎల్నినో పరిస్థితుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉందండి. వాతావరణ మార్పులను పూర్తిగా నియంత్రించలేకపోయినా ముందస్తు జాగ్రత్తలతో చేపల పెంపకంపై వాటి ప్రభావాన్ని మాత్రం తగ్గించవచ్చు. నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ, తగిన ఆక్సిజన్, సమతుల్య దాణా, ఆరోగ్యకరమైన చేప పిల్లల ఎంపికతో ఎల్నినో పరిస్థితుల్లోనూ చేపల పెంపకాన్ని సమర్థవంతంగా కొనసాగించవచ్చు.